ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కవిత కొత్త పార్టీ అన్నట్టు కూడా వార్త వస్తున్న పరిస్థితి. మీరు కేసీఆర్ దగ్గర సన్నిహితంగా ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్సీగా కూడా చేస్తున్నారు. సో మిమ్మల్ని సస్పెండ్ చేసినారు, మీరు బయటకు వచ్చారు. అది పక్కన పెడితే కవితను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, కేసీఆర్ వ్యక్తిత్వం ఎలాంటిది, ఏం చెప్తారండి? కేసీఆర్ ఉద్యమ నాయకుడు అబ్బా, అందులో ఏం డౌట్ లేదు. కేసీఆర్కి మేము తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు తెలంగాణ గురించి కొంత తెలిసిన, కొంత మాటోంటోలు మెటీరియల్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఒక చాలా పకడ్బందీగా ప్రణాళికంగా తెలంగాణ యాస ఒకటే, తెలంగాణ రాష్ట్రం రావాలి అనే తప్ప ఈ డబ్బుల మీద కానీ ఈ రకరకాల దాని మీద కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ ప్రెజర్కి తట్టుకోలేక అవినీతి బాగా ఇది చేయడంతో ఇక్కడ కవిత కొత్త పార్టీ పాత పార్టీ అనేది కాదు, ఇది డబ్బుల పంపకంతో వచ్చిన గొడవ. కవితమ్మ ఏదో పార్టీ పెట్టి అంత ఇది చేసి ఇప్పుడు అంటుంది 10 సంవత్సరాలు బీసీ డిక్లరేషన్ ఏం చేయలే 10 సంవత్సరాలు అంటుంది. వీళ్ళకి పదవి లేకపోతే 10 నిమిషాలు బతకలేరు. పదవి పోయిన తర్వాత ఏమేమో ఆలోచనలు చేయాలంటే నా వాటా ఎంత అనేది దాని మీద డిస్కస్. మొన్న మీరు చూసారు, మొత్తం దాదాపు 1 గంట ప్రెస్ జరిగింది. ఆ ప్రెస్లో లాస్ట్లో జై తెలంగాణ జై కేసీఆర్ అన్నది. జై కేసీఆర్ జై తెలంగాణ. వీళ్ళకి తెలంగాణ చెప్పడానికి ఈ కుటుంబానికి నైతిక హక్కు లేదు. టీఆర్ఎస్ని ఎప్పుడైతే బీఆర్ఎస్ మార్చిర్రో అదే రోజు వీళ్ళు తెలంగాణ ప్రజల గుండెల కంచి కిందికి దిగిర్రు. అందు గురించే ఇవాళ కొత్త పార్టీ పెట్టిన షర్మిల పెట్టింది. ఏమైంది కొత్త పార్టీ పెడితే? సేమ్ ఆమెదన్న కొంత ఇది ఉంది కానీ ఈమెది ఏం ఉండదు. కొత్త పార్టీ పెట్టినా పాత పార్టీ పెట్టినా మళ్ళా ఏం చేసినా ఈమెకు ప్రజలు నమ్మరు, ఆ కుటుంబానికే నమ్మరు. ఇప్పుడు అంటే హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తూ ఉంది, కాళేశ్వరంలో అనకొండలు ఉన్నారన్నట్టు కూడా మాట్లాడింది, మా నాన్నను రోడ్డు మీద పడేశారన్నట్టు కూడా మాట్లాడింది. హరీష్ రావు ఏం సత్యహరిచంద్రుడు అనుకుంటున్నావా? నిన్న చూసిన ఆయన దుబాయ్ అది ఎక్కడికించి ఫారెన్కించి వచ్చిన తర్వాత నేను తెరిచిన పుస్తకం అన్నాడు. మొత్తం వైట్ ఉంది పుస్తకం, పేజీలు ఇట్లా వైట్ ఉన్నాయి, ఇట్లా గీతలు లేవు. ఓకే, తీసుకో వైట్ ఉన్నాయి. కానీ కాళేశ్వరం కట్టిన తర్వాత 1.5 ఇయర్ ఈయన పదవి ఇయ్యలే. అప్పుడు ఈయన మొత్తం ఇంకు మొత్తం వైట్ పేపర్లు అంతా బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ లిస్ట్లో ఉన్నందుకే 1.5 ఇయర్ ఆయన మంత్రి ఇయ్యలేదు. తర్వాత కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మామ నాతోటి తప్పు అయింది, నేను చేసింది అవినీతి కరెక్ట్ అని. ఆ రోజులలో ఈయన డబ్బులు లేనప్పుడు కింద మీద పడి ఏదో కాలం గడిపినోడు ఇలా 1000 కోట్లకి ఎట్లా వచ్చిండు, తెరిచిన పుస్తకం అంటుండు. అందులో కవిత చెప్పింది వాస్తవం ఉంది, అందులో వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. కవిత అవినీతి చేసిండు 100కి 100%. అందరికంటే ఎక్కువ అవినీతి ఎవరి గురించి చేసిండు కేసీఆర్. వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక 20 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, తర్వాత మంత్రి ఉన్నావు, ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఉన్నావు, డిప్యూటీ స్పీకర్ ఉన్నావు. ఎంత ఇబ్బంది పడ్డాం నా పెళ్లికి. తర్వాత ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఏముందనే ఉద్దేశంతో వీళ్ళ ప్రెజర్లో వచ్చి అయినా కొన్ని 1000 కోట్ల రూపాయలు ఇది చేసి పంపకాల ఇది ఇచ్చిండు. ఇప్పుడు ఆయన మన్మడే ఉన్నాడు. నేను 18 సంవత్సరాలు వీళ్ళతోటి ప్రయాణం చేసిన. 14 సంవత్సరాలు ఉద్యమంలో, 4 సంవత్సరాలు నేను ఎమ్మెల్సీగా పవర్లో. ఈ 14 సంవత్సరాలు మాకు ఉద్యమకారులకు 14 రోజులు లెక్కపోయింది. 14 సంవత్సరాలు అంటే జీవితంలో సగం యవ్వనానికి ఇది చేసినాం మేము. ఆ రోజు ఆ మూమెంట్లో మేము కొట్లాడుతూ ఉంటే ఎంత హాయిగా అనిపించేది. ఏదో ఒకటి ప్రజల గురించి చేస్తున్నాం, తెలంగాణ వస్తుందనే నమ్మకంతో చేసినాము. బంగారు తెలంగాణ అవుతుంది. మీరు అందరూ డీజిల్ మీద తిరుగుతారు, బుగ్గ కారు మీద తిరుగుతారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కారు లేదు, బుగ్గ. అంతకుముందు బుగ్గ ఉండే మంత్రులు వస్తుందంటే అంబాసిడర్ కారు మీద బుగ్గ ఇట్లా తిరుగుతూ ఉండే. అట్లా మీరు తిరుగుతారు తమ్మి, బంగారు తెలంగాణ అవుతుంది అని అన్న తర్వాత మేమంతా బేకూబులు అయినాం. ఆయన మాటలను నమ్మినాం.
బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబానికి వచ్చింది, కానీ బేకారు తెలంగాణ మాకు వచ్చింది. ఉద్యమకారులకు కానివ్వండి, చనిపోయిన 1200 మంది కుటుంబాలకు కానీ ఇవాళ వాళ్ళ కుటుంబానికి బంగారు తెలంగాణ వచ్చింది తప్ప భౌగోళిక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలేదు. అందు గురించే ఇప్పుడు సామాజిక తెలంగాణ గురించి మళ్ళీ ఉద్యమకారులు అందరూ ఒకటి కావాలి. 10 సంవత్సరాలు వీళ్ళు చేసినప్పుడు ఏ విధంగా ఉండే, అసలు ఎవరిని గెలవలేదు. 10,000 మంది రైతులు చనిపోతే 10 సంవత్సరాలలో ఏ రైతు ఇంటికి పోలేదు. ఇప్పుడేమో ఈ రైతులు యాదకు వస్తారు, వ్యవసాయం మీద అవుతుంది, రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ విధంగా కప్పిపుచ్చుకోవడానికి ఏదో మేము అధికారంలో వచ్చేస్తాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు, కానీ ఇవాళ వచ్చే పరిస్థితే ఉండదు వాళ్ళకి.